ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. ఈ కేసులోని ప్రధాన అనుమానితులు హర్యానా ఫరీదాబాద్ అల్ ఫలాల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్లే అని తేల్చారు అధికారులు. అల్ ఫలాల్ వర్సిటీ హాస్టల్ బిల్డింగ్ 17, రూమ్ నెంబర్ 13 ఉగ్రకుట్ర కేంద్రంగా పనిచేసినట్లు బయటపడింది. ఈ సాధారణ గదిలోనే డాక్టర్లతో కూడిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ సమావేశాలు జరిపినట్లు నిర్ధారణ అయింది. ఈ గది ప్రధానంగా పుల్వామా వాసి డాక్టర్ ముజ్మల్ షకీల్‌కు చెందిందిగా గుర్తించాయి దర్యాప్తు సంస్థలు. అతను మరో డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో కలిసి ఈ గదిలో రహస్య సమావేశాలు నిర్వహించాడని, పాకిస్తాన్ ఆధారిత జైష్-ఇ మొహమ్మద్, అన్సార్ గజ్వల్ ఉల్ హింద్ హ్యాండర్లతో కాంటాక్ట్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి గదిలో రసాయనాలు, డిజిటల్ డేటా, డైరీలు, 2 ఏళ్ల ప్లానింగ్ వివరాలు, 25-30 మంది నెట్వర్క్ సభ్యుల పేర్లు బయటపడ్డాయి. 32 వాహనాల్లో ఐఈడీలను అమర్చి భారతదేశంలో 4 ప్రదేశాల్లో వరుస పేలుళ్లకు ప్రధాన కుట్రకు ఈ గదిలో 8 మంది అనుమానితులు ఉన్నారని తెలుస్తోంది. ఎర్రకోట పేలుళ్లో అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ ఉపయోగించారని, రసాయనాలను వర్సిటీ ప్రయోగశాల నుండి తీసుకొని ఫరీదాబాద్, దౌజ్ గ్రామాల్లో ఐఈడీలు అసెంబుల్ చేశారు. మరో మిస్సింగ్ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కుల్గాం నివాసి కూడా ఈ నెట్వర్క్ లో భాగమని తేలింది. టర్కీలో ఉకాసా అనే హ్యాండర్తో ఈ మాడ్యూల్ను గైడ్ చేసిన కొత్త కోణం వెలుగులోకొచ్చింది.